వస్తాను బాయ్. మ్యూజిక్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మా ఊరు నుంచి కాలేజీకి ఎలా వెళ్తాను, అలాగే ఈరోజు క్లాస్లో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది చూపించబోతున్నాను. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఎన్బికేఆర్ కాలేజ్లో. నేను తీసుకున్నది సిఎస్సి. నేను డే స్కాలరు. డే స్కాలర్ అంటే ఉదయాన్నే లేయాలి, అదొక పెద్ద తలకాయ. ఇంకెలా రోజు నిద్రమత్తులోనే కాలేజీకి కూడా వెళ్తూ ఉంటాం, ఎందుకంటే ఉదయాన్నే లేయాలి. మాది విందూరు. విందూరు నుంచి గూడూరుకి వెళ్ళి గూడూరులో మా కాలేజ్ బస్సు ఉంటుంది. మా కాలేజ్ బస్సు ఎక్కుతాం. మా కాలేజ్ ఉండేది విద్యానగర్, మాది ఎన్బికేఆర్ కాలేజ్. ఇంకా ఇదిగో బస్సులో ఎక్కేసాం. ఇది బస్సు. చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాను వీడియోలు చేయడానికి, ఎందుకంటే టైం కుదరలేదు. అంటే వెంటనే ఎగ్జామ్స్ ఉండడం, లేకుంటే నాకు ఏం వీడియోలు తీయాలో అర్థం కాక ఇలా తీయలేదు. ఇందాక చూపించింది మా ఊరికి గూడూరుకి మధ్యలో పొలాలు. అవి ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా. ఇంకా ఇది వచ్చేసి మా కాలేజ్కి వెళ్ళే దారిలో ఉండేటి. నేను గూడూరు దాటేసాము, మా కాలేజ్ దగ్గరికి వెళ్తా ఉన్నాము. నేను ఇలా వ్లాగ్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఒకసారి అడిగేవారు, ఏమి వీడియోలు ఆపేసావు అని అడుగుతూ ఉండేవారు. నేను ఆయనకి తెలియకుండా వీడియో తీశాను. ఉండండి, ఆయన ఫేస్ రివీల్ చేస్తాను. ఇదిగోండి, ఈయన మా కాలేజీలో పైథాన్ చెప్తాడు, లెక్చరర్గా చేస్తున్నారు. అంటే ఆయన మాకు రాడు, మా సీనియర్స్కి చెప్తాడు. కాకపోతే మేము ఒకే బస్సు. ఈరోజు మా ఫ్రెండ్స్ తాండేల్ మూవీకి వెళ్తున్నారు. ముందుగానే బుక్ చేసుకున్నారు. నన్ను కూడా అడిగారు రమ్మని. నేను ఇంకా మా అమ్మని అడిగితే మా అమ్మ వెళ్ళొద్దని చెప్పారు, అందుకే వెళ్ళలేదు. నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళే వెళ్ళాలి. నువ్వే వాళ్ళని పంపాలి, వాళ్ళకి విషయం చెప్పకూడదు. ఇలా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది, అందుకే ముగించేసుకున్నాను. మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు. ఇంకా రీచ్ అయిపోయాం మా కాలేజీలోకి. ఇంకా మా కాలేజీని చూపిస్తాను. ఇదే మా కాలేజు. ఇంకా వెళ్తా ఉన్నాం లోపలికి. ఇక్కడ చూపించే బ్లాక్ అని మేము ఉండేది. ఫస్ట్ ఇయర్ అంతా అక్కడే ఉంటాము. ఇంకా క్లాస్లోకి వచ్చేసాను, ఎవరు లేరు క్లాస్లో. ఇప్పుడే అయింది ఫస్ట్ క్లాసు. మా సారు వెళ్తా అమ్మాయిలతో ఏదో జోక్ వేసాడు. దానికి వాళ్ళు పక్క నవ్వుకుంటా ఉండారు. మీకు తెలియదే పిచ్చమొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. ఇంకా ఈరోజు అయితే టెస్ట్ ఉంది. ఈరోజు మా ఫ్రెండ్ రాలేదు. ఒకవేళ మా ఫ్రెండ్ గాని వచ్చుంటే ఈరోజు. పుస్తకం చదవటం మొదలు పెట్టినప్పుడు గౌరీగానే చదువుతుంది, కానీ చదువుతూ చంద్రముఖిగా మారిపోతుంది. వీడు నా ఫ్రెండు, వాడి పేరు సీను. వాడినైతే ఈరోజు మేడం లేపి క్వశ్చన్ అడిగింది, అప్పుడు వాడు ఫేస్ చూడాలి. నేనేనా మళ్ళా నేనే. ఇంకా వీడు నా పక్కన ఉంటే ఎప్పుడు నవ్వుపిస్తూ ఉంటాడు. ఈరోజు కూడా క్లాస్ మధ్యలో అట్టే నవ్వుపిచ్చాడు. కాకపోతే నవ్వేటప్పుడు మేడం చూసేసింది. ఇద్దరు ముచ్చు మొహాలు వేసుకొని బాగా సెట్ అయ్యారు. క్లాస్ అయిపోయింది. ఇంకా వీడిని రమ్మంటా ఉన్నాను, రారా దాహం వేస్తుంది, బయటికి వెళ్దాము, నీళ్ళు తాగేసి వద్దాం అంటే వాడేమో ఫోన్ చూసుకుంటాను. నాకు కోపం వచ్చింది. మధ్యాహ్నం అయిపోయింది. ఇంక ఇప్పుడు లంచ్ బ్రేక్. ఇంకా లంచ్ చేసాము. లంచ్ తర్వాత క్లాస్ అంటే ఇంకా నిద్ర. ఇలా క్లాస్ ఇంటూ నిద్రపోయాము. ఆ తర్వాత మేము సిఎస్ అయినా మాకు అడిషనల్గా కొన్ని సబ్జెక్టులు ఇచ్చారు. అందులో ఒకటి పర్లేదు, ఒకటి మాత్రం అసలు అర్థం కాదు. అది ఎలా ఉంటుందంటే, పాదరసం. థర్మామీటర్లో పాదరసం అంటే మెర్క్యూరీ వాడతారు. ఎందుకంటే అంతే, వాడాలి కాబట్టి, మంచిది కాబట్టి. అర్థమైందా? ఇలా I = కరెంట్ = I అని చెప్పారు. అదొకటే మాకు అర్థమైంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేనేదో తమాషా చెప్పాను, నిజం అనుకోబాకండి. మా కాలేజ్ బాగా చెప్తారు, ప్రతి సబ్జెక్టు బాగా చెప్తారు. ఇంకా ఇలాగా జరిగింది.
ఇంకా లాస్ట్కి మ్యాథ్స్ క్లాస్ జరిగింది. మ్యాథ్స్ సార్ బాగా చెప్తారు. ఇంకా లాస్ట్లో నెక్స్ట్ బీటెక్ తర్వాత ఎలా ఉంటుంది ఏంది అవన్నీ చెప్పారు. ఇంకా ఆ తర్వాత వదిలేశారు మమ్మల్ని. మేము ఇంకా బ్యాగ్ సర్దుకొని వచ్చేసాము. బస్సుల దగ్గరికి వెళ్తా ఉన్నాము. ఇంకా బస్సు ఎక్కి వెళ్ళిపోవడమేను. ఇంక ఇదేను మా ఊరు రోడ్ అనమాట. గూడూరు నుంచి మా ఊరు రోడ్ ఎక్కాము. ఇప్పుడేను మా ఊరికి వెళ్తా ఉన్నాము. మా ఊరికి వెళ్ళే మధ్యలో ఇదంతా. ఇలా రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను. లాంగ్ డిస్టెన్స్ అయినా బాగుంటుంది. కాలేజ్ బస్సుల్లోనే వెళ్తాం కాబట్టి మాకు బాగుంది. ఇందాక చెప్పా కదా మా ఫ్రెండ్ రాలేదని. ఏం రాలేదని చెప్పి మెసేజ్ చేశాను. ఎక్కడున్నావు అని మెసేజ్ చేస్తే ఇంట్లో ఉన్నానని చెప్పింది. ఇంట్లో ఏం చేస్తున్నావు అంటే డ్యాన్స్ వేస్తున్నదంట. ఇలా రిప్లై పంపించింది. ఇంక ఇలా జరిగింది రోజు ఇంతేను. డైలీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. రొటీనేను. ఇంకా మా ఊరు గురించి కూడా వీడియోలు తీస్తాను. ఎక్కువ వ్యూస్ అలాగే లైక్స్ వస్తే చేస్తాను. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంక ఇదంతా మా ఊరికి వెళ్ళే దారిలో పక్కన ఇదంతా. ఇంకా చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే గాయ్స్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇంటికి రీచ్ అయిపోయాను. వచ్చేసాను ఇంటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి ప్లీజ్. నన్ను ఎంకరేజ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.